హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఛానల్ కొత్తగా వస్తే మేక్ షూర్గా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆన్ పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రమ్ యూట్యూబ్. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేస్తున్నారు. లైక్ చేయండి, లైక్ చేస్తే వేరే వాళ్ళకి నా వీడియోస్ అయితే రికమెండ్ అవుతాయి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్ ఇంకా చాలా రియాలిటీ కంటెంట్ ఉంది. దోస్ హూ గైస్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ యూకే అబ్రాడ్, నా వీడియోస్ అయితే ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. రియాలిటీ కంటెంట్, రియాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోస్లో అయితే ఉంది. ఒకసారి అయితే అవి చూడండి అండ్ డిసైడ్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావ్ టు ఆన్ బోర్డ్ టు యూకే ఆర్ ఎనీ అదర్ కంట్రీస్. నా వీడియోస్ అయితే ఒక్కసారి అయితే చూడండి. క్లారిటీగా అయితే చెప్పిన రియాలిటీ వీడియోస్ అయితే చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ ఈ వీడియో కూడా షేర్ చేయండి. టైటిల్ అండ్ థంబ్నెయిల్లో మీరు చూసారు ఆల్రెడీ. యూకే రాయిడ్స్, యూకేలో సిచ్యువేషన్ బాగాలేదని టీవీ న్యూస్ ఛానల్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ కరెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే యూకేలో సిచ్యువేషన్ బాగాలేదని మీరు చూడొచ్చు. తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా పెట్టిందే పాట, పాడిందే పాట అన్నట్టు ఇవే యూకేలో అదవుతుంది, యూకేలో ఇదవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఇంటెక్కి స్టూడెంట్స్ ఎలా పోతారు, సిచ్యువేషన్ బాగాలేదు, అది ఇదని చాలా హైప్ అయితే చేస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మంది యూకేలో కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ యూట్యూబర్స్. దే ఆర్ మిస్గైడింగ్ అప్కమింగ్ స్టూడెంట్స్. సెప్టెంబర్ ఇంటెక్ ఎవరెవరు వస్తున్నారో ప్లీజ్ క్యాన్సిల్ యువర్ ఫ్లైట్స్, ప్లీజ్ డిలే యువర్ ఇంటేక్. సెప్టెంబర్ ఇంటెక్కి రాకండి, జనవరి ఇంటెక్కి రండి అని అంటున్నారు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి, ఆర్ దే రీసెర్చ్ ఎనీ కంటెంట్? అసలు ఈ వీడియోస్ రిలీజ్ చేసే ముందు అసలు రీసెర్చ్ చేస్తారా ప్రాపర్లీ? వీళ్ళు ఏం చెప్పాలో కూడా వీళ్ళకి తెలియదు. దే మిస్గైడ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ ఇంటెక్కి వచ్చే వాళ్ళని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకోండి, డిలేస్ చేసుకోండి, నెక్స్ట్ ఇంటెక్కి రండి, డిసెంబర్లో రండి, జనవరిలో రండి అని ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళని అయితే అస్సలు నమ్మకండి. వీళ్ళ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చూడండి, అన్నీ చూడండి. వీళ్ళే చక్కగా లేరు. వీళ్ళ కంటెంట్ ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఫేక్ న్యూస్ ప్రమోషన్లు చేసుకుని వీళ్ళ బ్రతుకు. వీళ్ళకి ఏం రాదు, నేను చెప్తున్నా, కుల్లా ఛాలెంజ్. వీళ్ళకి ఏం తెలియదు, ఏం రాదు. మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటెక్కి ఎవరు వస్తున్నారో మీరు రండి. సిచ్యువేషన్ అంతా ఓకే, నేను కూడా సేఫే ఉన్నా. నేను లండన్లో ఉంటా, ఈస్ట్ లండన్ ఏరియాలో నేను ఉంటా. ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రొటెస్ట్ చేయడం అయితే చూడలేదు లండన్ ఏరియాస్లో. రీసెంట్గా నేను వాల్థమ్ స్టోర్లో ఒక ప్రొటెస్ట్ అయితే చూసిన. వాళ్ళు యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ అయితే చేసిండ్రు. అది ర్యాలీ అయితే చేశారు, బట్ నో వైలెన్స్. ఇదంతా నార్మల్గానే ఉన్న సిచ్యువేషన్, అంతా నార్మల్గా ఉన్నది. మీరు న్యూస్ ఛానల్స్ చూడొచ్చు, ఎంత హైప్ అయితే చేస్తున్నారు. ఏమని, యూకే సిచ్యువేషన్ బాగాలేదు, యూకేలో దాడులు అవుతున్నాయి, యూకేలో స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు, అది అవుతుంది, ఇది అవుతున్నారు అని చెప్తున్నారు. యూకేలో అవుతున్నాయి, కొన్ని ప్లేసెస్లో అవుతున్నాయి. ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళొద్దు, సిచ్యువేషన్ బాగాలేదు. ఆ కొన్ని పర్టికులర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అసలు సిచ్యువేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, ఈ సిచ్యువేషన్ ఎక్కడ దాకా పోతుంది, నెక్స్ట్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్నోళ్ళు సేఫ్ ఉన్నారా లేదా, ఇదంతా వీడియోలో అయితే చెప్తా. మేక్ షూర్ గాస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. స్టార్టింగ్ విత్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, మర్డర్ అయితే జరిగింది. 3 అమ్మాయిలు అయితే చనిపోయారు. ఆ 3 అమ్మాయిల ఏజ్ వచ్చేసి, ఒక అమ్మాయి ఏజ్ వచ్చేసి 6 years, ఒక అమ్మాయి 7 years, ఇంకో అమ్మాయి 9 years. ఈ 3 అమ్మాయిలు అయితే చనిపోయారు. ఎవరు చంపేశారంటే, ఒక 17 years అబ్బాయి సౌత్ పోర్ట్ అనే లొకేషన్లో ఒక డ్యాన్స్ స్కూల్ ఉన్నాయి. ఆ డ్యాన్స్ స్కూల్లో పోయి ఆ 3 అమ్మాయిలు అయితే చంపేసిండు. అండ్ మిగతా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, 10 or 12 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఆ స్టూడెంట్స్ మీద కూడా దాడి అయితే చేసిండు. అక్కడ డాన్స్ టీచర్ అండ్ డాన్స్ మాస్టర్ ఎవరో ఉంటారు కదా, ఆ చిల్డ్రన్స్ కి డాన్స్ నేర్పించడం, ఆమెని ఆర్ అతన్ని కూడా కత్తితో అయితే దాడి చేసిండు. వాళ్ళందరూ ఇంజూర్డ్ అయితే అయ్యారు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళైతే కొంచెం సేఫే ఉన్నారు. కానీ 3 అమ్మాయిలు అయితే చనిపోయారు. ఒక అమ్మాయి వచ్చేసి 6 years, ఇంకో అమ్మాయి వచ్చేసి 7 years, ఇంకో అమ్మాయి 9 years. ఈ అమ్మాయిలు అయితే ఒక 17 years అబ్బాయి అయితే చంపేసిండు సౌత్ పోర్ట్ లొకేషన్లో. ఇన్సిడెంట్ ఇంత పెద్దగా అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఎట్లయినా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే క్రైమ్ జరిగిన దగ్గర పోలీసు వాళ్ళు ఆబ్వియస్గా ఈ కేసు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఈ అబ్బాయిని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఇంట్రోగేషన్ చేస్తున్నారు. ఈ అబ్బాయి 17 years కదా, ఈ అబ్బాయి ఐడెంటిటీ బయట ఎక్కడ రివీల్ చేయాలి, ఆ అబ్బాయి నేమ్ కానీ, ఆ అబ్బాయి ఏజ్, ఆ అబ్బాయి బ్రిటిష్, ఆ అబ్బాయి మైగ్రెంటా, ఎట్లాంటి ఐడెంటిఫికేషన్ అయితే బయట పోలీస్ వాళ్ళు అయితే రివీల్ చేయాలి. ఎందుకంటే హీ 17 years, హీజ్ కన్సిడర్ యాజ్ ఏ మైనర్. 18 years లోపు ఉన్న వాళ్ళ ఐడెంటిఫికేషన్ అయితే బయట అయితే వదలరు. ఎందుకంటే వీళ్ళు లాగా అగేన్స్ట్గా ఏది చేయొద్దు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి కదా, సో ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆ రూల్స్ని అయితే ఫాలో చేసి ఐడెంటిటీ ఎక్కడ రివీల్ చేయలే. అండ్ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, టిక్టాక్లో అండ్ బయట లోకల్ ఏరియాస్లో ఒక ఫేక్ ఎలిగేషన్, ఫేక్ రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. ఏమని,
ఈ 17 ఇయర్స్ అబ్బాయి ముస్లిం అండ్ హీజ్ ఎ మైగ్రెంట్, హీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ. ఆ అబ్బాయే ఈ ముగ్గురు అమ్మాయిలను అయితే చంపేసిండంటే ఫేక్గా మొత్తం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో అండ్ లోకల్ ఏరియాస్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఏమని ఒక ముస్లిం అబ్బాయి ఇన్సిడెంట్ అయితే చేసిండు, ఈ మర్డర్స్ అయితే ఈ అబ్బాయి చేసిండని ఫేక్గా అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం ఇట్లా ఫ్యూ అవర్స్లో అయితే మొత్తం ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. ఈ ఫేక్ న్యూస్ వల్ల లోకల్ బ్రిటిషర్స్ ఉంటారు కదా, అక్కడ ఉన్న బ్రిటిషర్స్ ఉంటారు కదా, వాళ్ళు మైగ్రెంట్స్ ఇవంతా చేస్తున్నారు. మైగ్రెంట్స్ ఇక్కడికి వచ్చి దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ క్రైమ్స్, దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ రాబరీస్. యూకేలో ఆల్రెడీ ఇక్కడ ఉన్న బ్రిటిషర్స్కి మనతోని పడదు. ఎందుకంటే మీరు యూకేకి వచ్చిన తర్వాత అందరూ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళనే చూస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ డిఫరెంట్ కంట్రీస్ ఉన్న వాళ్ళే ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు చాలా తక్కువ మంది. బ్రిటిష్ వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకు ముడ్డెందుకు మండుతుందంటే ఇక్కడ చాలామంది మైగ్రెంట్స్ అయితే ఉంటారు అండ్ చాలామంది అసైలం సీకర్స్ అయితే ఉంటారు. అసైలం సీకర్స్ ఏంటంటే డంకీవే. అది ఎట్లా వస్తారంటే మా కంట్రీలో థ్రెట్ ఉన్నదని యూకేకి వచ్చి దాచుకుంటారు అండ్ ఇక్కడ గవర్నమెంట్కి అప్రోచ్ అవుతారు. సాలిసిటర్స్ త్రో ఈ ప్రాసెస్ అయితే చేయించుకుంటారు. నేను అసైలం తీసుకుంటా, మా కంట్రీలో థ్రెట్ ఉందని ఫేక్. వాళ్ళ కంట్రీలో థ్రెట్ ఉండదు, ఏముండదు. బట్ హీ విల్ కమ్ టు దిస్ కంట్రీ అండ్ హీ సీక్స్ అసైలం స్టేటస్ ఆర్ రెఫ్యూజీస్ అంటారు ఇక్కడ. అండ్ వీళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఇక్కడ యూకే గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తుంది అండ్ వాళ్ళకి ఫుడ్ ఇస్తుంది, వాళ్ళకు పైసలు ఇస్తుంది. అన్ని బెనిఫిట్స్ అయితే తీసుకుంటారు అండ్ పబ్లిక్ ఫండ్స్ కూడా వీళ్ళకి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ పైసలు గవర్నమెంట్కి అంటే బ్రిటిషర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు కదా, వీళ్ళు ట్యాక్స్ అయితే పే చేస్తారు. వీళ్ళు పని చేసిన దానికి ట్యాక్స్ అయితే కడతారు. అండ్ ఇక్కడ చాలామంది వేరే దేశాల నుంచి మైగ్రెంట్ అయ్యి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అండ్ వీళ్ళు బయట పోయి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా ఆ కాస్ట్ పెరిగింది. వీళ్ళకి జాబ్స్ కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలామంది పీపుల్ రషింగ్ టువర్డ్స్ యూకే కాబట్టి వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా అంత లేవు అండ్ దే ఆర్ వర్కింగ్ ఎక్కడనో అక్కడ వర్క్ చేసుకుంటాను. బట్ దే ఆర్ నాట్ గెటింగ్ మోర్ ఎన్ ఆఫ్ శాలరీస్, ఎందుకంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకు ఎక్కువ స్కిల్స్ ఉంటాయి, దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ వర్కింగ్ గుడ్. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మోకే కా చౌకా ఉఠానా అంటారు కదా, అంటే లైక్ ఈ పుల్ల కోసం చూస్తున్నారు. ఆల్రెడీ ఒక మైగ్రెంట్ గురించి ఒక ఫేక్ అయితే స్ప్రెడ్ అయింది కదా, సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఇప్పుడు యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామని హోల్ బ్రిటిషర్స్ ఈ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. మెల్లగా ఈ ప్రొటెస్ట్ బయటకు వచ్చి ఇమిగ్రెంట్స్ని ఇక్కడి నుంచి తరిమేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసినారు. అండ్ మెల్లమెల్లగా ఈ ప్రొటెస్ట్ కాస్త వైలెన్స్ ప్రొటెస్ట్గా మారింది. రోడ్ మీదకి వచ్చి ఆ షాప్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడం, ప్రాపర్టీస్ మొత్తం డిస్ట్రాయ్ చేయడం. అండ్ మెయిన్గా ఈ అసైలమ్స్ అని అన్నా కదా, హాలిడే ఇన్ హోటల్స్ అని ఉంటాయి వేర్ రెఫ్యూజీ స్టేస్ దేర్, రెఫ్యూజీ హోటల్స్ మొత్తం డిస్ట్రాయ్ అయితే చేశారు, కాల పెట్టేశారు ఆ హోటల్స్ని. ఆ అసైలం సీకర్స్ ఎక్కడ పోయినో కూడా ఇప్పుడు తెలియదు. ఆ 2 హోటల్స్ అయితే తగలబెట్టేశారు, ఆ డిస్ట్రాయ్ అయితే చేశారు. బెడ్లు మొత్తం నాశనం చేసి ఇలా బిల్డింగ్ మొత్తమే ఖరాబ్ చేసేసిళ్ళు. ఆ 2 బిల్డింగ్లు హోటళ్ళు మొత్తం ఖరాబ్ అయితే చేసేసారు. యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళ సైడ్ నుంచి మెల్లమెల్లగా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సౌత్ కోర్ట్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్సిడెంట్ ఒక మస్జిద్ని తగలబెట్టేశారు, ఆ మస్జిద్ని డిస్ట్రాయ్ అయితే చేశారు. మొత్తం కంప్లీట్లీ కాదు కానీ దే స్టార్టెడ్ వాయిలెన్స్ ప్రొటెస్ట్. పక్కన ఉన్న ఏరియాస్, రెస్టారెంట్స్ అయినా, పబ్స్ అయినా, క్లబ్స్ అయినా అవన్నీ డిస్ట్రాయ్ అయితే చేసిళ్ళు. రోడ్డు మీద ఏ కార్ దొరికినా ఆ కార్ని స్మాష్ చేయడము, బయట ప్రాపర్టీని ఖరాబ్ చేయడము, మొత్తం అయితే వీళ్ళు వాయిలెన్స్గా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంత వాయిలెన్స్ జరుగుతుంది, ఇంత వాయిలెన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ బ్రిటిషర్స్. సో వీ హ్యావ్ టు రివీల్ దిస్ ఐడెంటిటీ అని ఆ అబ్బాయి, ఆ మర్డర్ చేసిన అబ్బాయి ఐడెంటిటీ అయితే రివీల్ చేశారు. ఆ అబ్బాయి నేమ్, ఏజ్, ఆ అబ్బాయి రిలీజియన్ అన్నీ అయితే రిలీజ్ చేశారు. ఆ అబ్బాయి రవాండా అని కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చిండు. హీస్ ఏజ్ లైక్ 5 yearsకో 6 yearsకో ఇక్కడికి వచ్చి సెట్ అయిండు. అండ్ లైక్ హీ 17 years కాబట్టి హీ ఈజ్ ఏ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్ అండ్ హీఈస్ బ్రిటిష్ సిటిజన్ నౌ. ఆయన బ్రిటిష్ పాస్పోర్ట్ అండ్ హీ బిలాంగ్స్ టు క్రిస్టియన్. ఆ అబ్బాయి బ్లాక్. ఆ అబ్బాయి ఇన్సిడెంట్ చేసిందని బయట రిలీజ్ అయితే చేశారు ఐడెంటిటీ. అయినా కూడా ఇక్కడ ఆ ప్రొటెస్ట్లు అయితే ఆపుతలేరు. మెల్లమెల్లగా అది బ్లాక్ పూల్, బ్రెడ్ఫర్డ్, మాంచెస్టర్, బర్మింగమ్, హల్, వేల్స్, సండర్లాండ్ ఈ ప్లేసెస్లో మెయిన్గా హై వాయిలెన్స్ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. కార్స్ని స్పాష్ చేయడం, పోలీసు వాళ్ళని కొట్టడము ఇవన్నీ చేస్తున్నారు. అండ్ పోలీసు వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. టిల్ నౌ 500 to 600 people ఆర్ అరెస్టెడ్ అండ్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్గా యాక్షన్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళని అయితే జైల్లో అయితే పంపేశారు. దోస్ హూ ఆర్ డూయింగ్ వైలెన్స్ ప్రొటెస్ట్ ఆన్ రోడ్స్ అండ్ డిస్ట్రాయింగ్ బిల్డింగ్స్, డిస్ట్రాయింగ్ కార్స్, పోలీసు వాళ్ళని ఎవరిని కొట్టిలో వాళ్ళ మీద అయితే ఫాస్ట్ ట్రాక్ యాక్షన్ అయితే తీసుకొని వాళ్ళని అయితే జైలు అయితే చేశారు. మెల్లమెల్లగా ఈ సిచ్యువేషన్ అయితే కామ్ డౌన్ అవుతుంది.
సో ఇలా సిచ్యువేషన్ అయితే వర్స్ట్ అయిపోయింది. యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. ఏమని అసైలం సీకర్స్ ఇక్కడికి వచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఇక్కడ మొత్తం ప్రాపర్టీస్ వీళ్ళే ఆక్యుపై చేస్తున్నారు, చాలామంది వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెట్ అవుతున్నారని యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. ఈ ఐడెంటిటీ రివీల్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఆగుతలేరు. ఈ పోలీసు వాళ్ళు కూడా ఈ వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళు ఆగుతలేరు. ఈ అబ్బాయి చేసిండని వాళ్ళకి తెలిసినా కూడా దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడే ఛాన్స్ రాబాయి మోకేకా చౌకా ఉఠావు, సో వీళ్ళని ఇప్పుడే తరిమేద్దాం, ఈ కంట్రీ నుంచి పంపేద్దాము, వీళ్ళే ఇక్కడ బిజినెస్ సెటప్ చేసుకున్నారు, వీళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు, ఇక్కడే సెట్ అవుతున్నారు, ఇక్కడ మీ బ్రిటిష్ వాళ్ళము ఇక్కడ ఉండేందుకని వీళ్ళు ప్రొటెస్ట్ అయితే అసలు ఆపుతలేరు. ఇక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడనే సెట్ అవుతున్నారు, మన పొట్ట మీద కొడుతున్నారని వీళ్ళు ప్రొటెస్ట్లు అయితే అసలు ఆపుతలేరు. అండ్ మెల్లమెల్లగా బ్లాక్ పూల్ చాలా సిటీస్లో అయితే ఇది మొత్తం ప్రొటెస్ట్ అయితే స్ప్రెడ్ అయ్యిందో చాలా వైలెంట్గా అయితే తయారైంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే చాలా ట్రై చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ కామ్ డౌన్ చేయడానికి. అండ్ రీసెంట్గా వచ్చిన లేబర్ పార్టీ కూడా యాక్షన్ అయితే దిగింది. ఇమిగ్రెంట్స్కి కొంచెం సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ లేబర్ పార్టీ వాళ్ళు కూడా ఇమిగ్రెంట్స్కి సపోర్ట్ అయితే చేస్తుంది. మెల్లమెల్లగా సిచ్యువేషన్ అయితే కామ్ డౌన్ అవుతుంది. ఇది సిచ్యువేషన్, ఇది సినారియోస్. ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ సినారియో ఎందుకు వచ్చిందంటే ఫేక్ న్యూస్ వల్ల ఇదంతా జరుగుతుంది. అండ్ ఈ సిచ్యువేషన్ అయితే త్వరలో కామ్ డౌన్ అయితే 100%, లైక్ 1 month పట్టచ్చు, 20 daysలో ఈ మొత్తం సిచ్యువేషన్ మొత్తం కామ్ డౌన్ అయితే అవుతుంది 100%. అండ్ లండన్లో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు, కొంతమంది ప్రొటెస్ట్లు చేస్తాను, కొంతమంది యాంటీ ప్రొటెస్ట్లు చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, వచ్చి ఫ్లాగ్స్ పట్టుకొని, తెలుసు కదా మైగ్రెంట్స్ ఇక్కడనే ఉంటాం, మేము వచ్చి ఇక్కడ పైసలు పెట్టినాం, ఇక్కడ అర్న్ చేసుకుంటాం, మాకు టాలెంట్ ఉందని యాంటీ ఇమిగ్రెంట్స్ ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రొటెస్ట్లు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మధ్యలో ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే చాలా ట్రై చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్లు ఆపడం. అండ్ గవర్నమెంట్ కూడా చాలా రిస్క్ తీసుకుంటే ఈ ప్రొటెస్ట్లు ఆపాలి, సిచ్యువేషన్ కామ్ డౌన్ చేయాలని మనం అందరు ప్రే చేద్దాం. ఈ సిచ్యువేషన్ కామ్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి అంత సిచ్యువేషన్ అయితే ఏముండదు. మ్యాక్సిమం ఈ సిచ్యువేషన్ అయితే కామ్ డౌన్ అవుతుంది. సెప్టెంబర్ ఇంటెక్ వచ్చేటోళ్ళు మీరు హ్యాపీగా అయితే రావచ్చు అండ్ మీ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. అండ్ కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయి, ఆ ఏరియాస్ మొత్తం స్క్రీన్ మీద అయితే వేస్తా. ఆ ఏరియాస్కు వెళ్తున్నారంటే మేక్ షూర్ యు గైస్ మీరు ఫస్ట్ కొన్ని డేస్ మీరు తెలిసిన అకామిడేషన్లో అయితే ఉండండి. అండ్ మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అకామిడేషన్ అయితే మీరు ముందే బుక్ చేసుకొని రండి. అండ్ మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మేక్ షూర్ యూ బుక్ యువర్ ఓన్ క్యాబ్. మీరు క్యాబ్లో ట్రావెల్ చేయడానికి అయితే చూడండి. ట్రైన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే సిచ్యువేషన్ అయితే బాగాలేదు ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఈ మధ్య ఎవరన్నా వస్తున్నారంటే ప్లీజ్ అవాయిడ్ ట్రైన్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. క్యాబ్స్ బుక్ చేయండి, క్యాబ్స్ అయితే యూజ్ చేయండి. బోల్ట్, ఊబర్, చాలా క్యాబ్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో చాలా క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఆ క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేసి మీ అకామిడేషన్కి అయితే వెళ్ళిపోండి. సిచ్యువేషన్ అంతా అయితే ఓకే, నేను కూడా సేఫ్, చాలామంది యూకేలో అయితే సేఫే ఉన్నారు. కొన్ని ఏరియాస్లో అయితే ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అంత భయపడాల్సిందే అవసరం అయితే లేదు. సెప్టెంబర్ ఇంటకి ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎలాంటి జాగ్రత్తలు అంటే మీరు అకామిడేషన్ అయితే ముందే ఇండియాలో అయితే బుక్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు అకామిడేషన్లో ఉండడానికైతే ట్రై చేయండి. అండ్ ఎయిర్పోర్ట్లో మీరు దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అకామిడేషన్కి వెళ్ళాలంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవాయిడ్ చేయండి, క్యాబ్స్ అయితే యూజ్ చేయండి. మీరు సేఫ్గా మీ అకామిడేషన్కి అయితే రీచ్ అవుతారు. అండ్ సిచ్యువేషన్ ఇంకా మీకు డెప్త్గా తెలియాలంటే ప్లీజ్ ఫాలో యూకే న్యూస్ ఛానల్స్. యూకే న్యూస్ ఛానల్స్ని ఫాలో అప్ అవుతా ఉండండి. మీకు న్యూస్ అయితే మీరు నార్మల్ ఇక్కడ టైం టు టైం అప్డేట్ చేస్తారు, సో ఆ న్యూస్ అయితే ఫాలో అవ్వండి. సిచ్యువేషన్ అయితే ఓకే, అంత ఏం బ్యాడ్ లేదు. ఇంత హైప్ అయితే చేస్తున్నారో వేరే కంటెంట్ క్రియేటర్స్, వేరే యూట్యూబర్స్ అండ్ న్యూస్ ఛానల్స్ ఇంత హైప్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవుతలేదు. కొన్ని ఏరియాస్ అయితే ఎఫెక్ట్ అయినాయి, ప్రొటెస్ట్ అయితే అక్కడ జరుగుతున్నాయి. నేను స్క్రీన్ మీద కూడా వేస్తా ఆ ఏరియాస్కి అయితే వెళ్ళకండి ఇప్పుడే. అండ్ ఒక 1 month 2 monthsలో ఈ సిచ్యువేషన్ అంతా కామ్ డౌన్ అవుతుంది. నాకేం కాలే, ఇక్కడ నాకు చాలామంది మా ఫ్రెండ్స్ పార్ట్ టైం జాబ్స్కి వెళ్తున్నారు, నేను కూడా పార్ట్ టైం జాబ్కి వచ్చిన, జాబ్లోనే ఉన్నా. సిచ్యువేషన్ అయితే ఓకే. మీరు వచ్చిన తర్వాత మీ జాగ్రత్తలు ఏంటిది మీరైతే చూసుకోవాలి. గ్రూప్స్గా వెళ్ళండి, బయటికి పోయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 month 2 months గ్రూప్స్గా అయితే బయట ట్రావెల్ చేయండి. ఎలోన్గా అయితే ఎప్పుడు రాకండి. అండ్ అవుట్ లండన్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళు ప్లీజ్ కార్లో అయితే ట్రావెల్ చేయడానికి అయితే చూడండి. గర్ల్స్ ముఖ్యంగా మెయిన్గా నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళు నైట్ ఇంటికి నడుచుకుంటూ పోతా అంటారు. ప్లీజ్ కార్స్ ఆర్ క్యాబ్స్ అయితే బుక్ చేసుకొని మీరు ఇంటికి అయితే వెళ్ళండి, సేఫ్గా అయితే ఉండండి. ఈ కొన్ని రోజులు అయితే ఈ సిచ్యువేషన్ అయితే బాగాలేదు ప్రెజెంట్. అండ్ కొన్ని ఏరియాస్లోనే హోల్ యూకే అయితే ఓకే, బట్ కొన్ని ఏరియాస్ అయితే ఎఫెక్టెడ్ విత్ వాయిలెన్స్ ప్రొటెస్ట్. ఇదంతా సిచ్యువేషన్ అయితే కామ్ డౌన్ అవుతుంది. సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళు హ్యాపీగా రావచ్చు అండ్ యూనివర్సిటీకి అటెండ్ చేయొచ్చు, ఎన్రోల్మెంట్ అవ్వచ్చు అండ్ ఫర్దర్గా వాళ్ళ పని చేసుకోవచ్చు. ఇదే నేను చెప్తా క్లారిటీ వీడియో ఇది. అండ్ వేరే వాళ్ళ వీడియోస్ ఎట్లా ఉన్నాయి నాకు తెలియదు, వాళ్ళ వీడియోస్ ఏందో వాళ్ళ కంటెంట్ ఏంటో నాకు ఇంకా అర్థం కాలే. మీరు భయపడద్దు, సిచ్యువేషన్ అయితే ఓకే.
అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. మీ జాగ్రత్తలు అయితే మీరు చేసుకోండి. ఎయిర్పోర్ట్ పికప్, అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయంటే మీరు సేఫ్ సైడే. అండ్ గ్రూప్స్గా మీరు ట్రావెల్ చేయండి. అండ్ మెయిన్లీ ఇలాంటి ఏరియాస్లో అయితే మీరు తిరగకండి, బయటికి రాకండి. అండ్ మీరు యూకే న్యూస్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. మీకు టైం టు టైం అప్డేట్స్ అయితే న్యూస్ ఛానల్స్లో అయితే వస్తూ ఉంటుంది. నేనైతే ఈ వీడియోలో అయితే ఇంతే చెప్తా. సేఫ్ అయితే ఉండండి, మీ జాగ్రత్త అయితే మీరు చేసుకోండి. అంత సిచ్యువేషన్ అయితే ఓకేనే ఉంది. అండ్ ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎందుకు ఫేక్గా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారు అప్కమింగ్ స్టూడెంట్స్కి నాకైతే అర్థం అవుతలేదు. మీరు సేఫ్గా రండి అండ్ ఇలాంటి ఏరియాస్కి అయితే అవాయిడ్ చేయండి. అండ్ అక్కడికి మీరు వెళ్ళాలంటే కొంచెం సిచ్యువేషన్ కామ్ డౌన్ అయిన తర్వాత వెళ్ళండి. అంత అయితే సేఫ్. ఏదన్నా సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, క్రిటికల్ కండిషన్లు ఉన్నారంటే ప్లీజ్ యూకే హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. 999 నెంబర్ ఉంటుంది, 999. ఆ నెంబర్కి కాల్ చేస్తే యూ కెన్ గెట్ యాక్సెస్ టు 3 ఆఫ్ ద సర్వీసెస్. ఒకటి వచ్చేసి అంబులెన్స్, ఒకటి ఫైర్, ఇంకోటి పోలీసు. వాళ్ళకి కాల్ చేసి మీ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి చెప్పచ్చు. అండ్ మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. అప్కమింగ్ స్టూడెంట్స్కి అయితే సేఫే. మీరు రావచ్చు, వచ్చి మీరు జాబులు చేసుకోండి, యూనివర్సిటీకి వెళ్ళండి. అందరూ రొటీన్గానే ఉంది. బయట నేను చూస్తలేనా, బయట ట్యూబ్స్లో ట్రావెల్ చేస్తున్నారు చాలామంది. అంత ఏం లేదు. యాంటీ ప్రొటెస్ట్లు అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం. అండ్ అంత అయితే ఏం లేదు. నేనైతే ఇదే చెప్తాం, వాళ్ళని ఫాలో అవుతున్నారు, ఇక మీకే తెలవాలి వాళ్ళు ఏం కంటెంట్ ఇస్తున్నారు. నాకు ఇంకా అర్థమవుతుంది. వాళ్ళ వీడియోస్ చూస్తుంటే నాకైతే తలకాయ నొప్పి వస్తుంది. మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవుతలేదు. ఆల్ ద బెస్ట్ టు ద అప్కమింగ్ సెప్టెంబర్ ఇంటెక్ స్టూడెంట్స్. మీరు వచ్చి మీ జాగ్రత్తలు అయితే మీరు చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పండి సిచ్యువేషన్ అంతా ఓకే, ఒట్టిగానే న్యూస్లో అంతా స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ వేరే కంటెంట్ క్రియేటర్స్ ఇట్లా వ్యూస్ కోసం ఇట్లా చేస్తున్నారని వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అంత ఏం లేదు, మీ జాగ్రత్తలు అయితే మీరు చేసుకోండి. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.